హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ కుకింగ్ వీడియో. ఈరోజు అయితే మనము పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది రైస్లోకైనా, చపాతీలోకైనా, దోశలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా చాలా హెల్తీ కూడా అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఇలా ఒక ఫ్రెష్గా ఉన్న పుదీనా కట్ట అయితే తీసుకున్నాను. దీన్ని బాగా లైక్ లీవ్స్ మాత్రమే విడిపించి పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ కాడ కనుక లేతగా ఉంటే కాడ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు కాడ గట్టిగా ఉంటే అస్సలు వేయొద్దండి. సో ఇలా మొత్తం విడిపించి పెట్టుకున్నాక ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాష్ చేసుకోవాలి బాగా పుదీనా. అట్లీస్ట్ 2-3 టైమ్స్ అన్నా వాష్ చేయాలి. పుదీనానే కాదు, ఏ ఆకుకూరలు అయినా సరే బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఆకుకూరలు ఎక్కడంటే అక్కడ వస్తాయి కదా, సో అందుకని చెప్పేసి బాగా వాష్ చేసుకోవాలన్నమాట. ఇలా వాష్ చేసుకున్నాక గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర, ధనియాలు, శనగపప్పు, ఉద్దిపప్పు వేసుకొని కాస్త వేగనివ్వాలి. వేగించాక ఇందులోకి ఆవాలు కూడా వేసుకున్న తర్వాత ఎండుమిర్చి, గ్రీన్ చిల్లీ రెండు వేసుకొని కాస్త వేగనివ్వాలి. ఇలా వేగనిచ్చిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే నేను యాడ్ చేశాను. సో ఆనియన్స్ కూడా యాడ్ చేసి కాస్త వేయించిన తర్వాత ఇందులోకి నేను గార్లిక్ వేస్తున్నాను. ఒక ఫుల్ గార్లిక్ అయితే వేసాను. సో ఇలా బాగా వేయించిన తర్వాత కాస్త ఉప్పు వేస్తున్నాను, ఆనియన్ కొంచెం త్వరగా ఉడికిపోవడానికి. దాని తర్వాత ఇందులోకి కాస్త కరివేపాకు కూడా వేసాను. సో ఆనియన్ అయితే కాస్త గోల్డెన్ రెడ్ కలర్లోకి వచ్చేసింది. సో ఆనియన్ ఇలా గోల్డెన్ రెడ్ కలర్లోకి రాగానే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టొమాటో అయితే యాడ్ చేస్తున్నాను నేను. 2 టొమాటోస్ యాడ్ చేశాను నేను. దాని తర్వాత ఇందులోకి పసుపు, ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. టమాటో అయితే బాగా ఉడికిపోవాలి, బాగా మగ్గిపోవాలి. సో దానికోసం అని చెప్పి మనం కాసేపు ప్లేట్ పెడితే చూసారా, ఇలా ప్లేట్ ఓపెన్ చేసి చూసిన తర్వాత టమాటో బాగా మగ్గిపోయింది. సో ఇలా టమాటో మొత్తం ఉడికిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఉంటుంది కదా, ఆ పుదీనాని ఇదిగోండి ఇలా యాడ్ చేసేయాలన్నమాట ఇందులోకి. సో పుదీనా ఇందులోకి వేయగానే ఒక 2 మినిట్స్ కంతా డిసపియర్ అయిపోతుంది. లైక్ మొత్తం చాలా చిన్నగా అయిపోతాయి అన్నమాట ఆకులు కనిపించకుండా. సో చూసారు కదా, ఇప్పుడు పుదీనా అసలు కనిపించడం లేదు. సో ఇలా కాస్త వేయించిన తర్వాత ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కాస్త వేయించుకోవాలి. కొత్తిమీర వేసి వేయించిన తర్వాత కాస్త చింతపండు వాష్ చేసి పెట్టుకునింది కూడా ఇందులోకి వేసి కాస్త వేయించి కాసేపు ప్లేట్ మూసిపెట్టి మొత్తం ఉడకనివ్వాలి. ఇలా ఉడికించిన తర్వాత గ్యాస్ కూడా ఆఫ్ చేసేసి దీన్ని అయితే పూర్తిగా చల్లారనివ్వాలి. సో ఇలా చల్లార్చిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ అయితే చేసుకోవాలన్నమాట. బాగా పేస్ట్ అయిపోవాలి, అలాగా గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత చూసారు కదా, టేస్టీ పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట దీంట్లో. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.